వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు టీడీపీ కార్యకర్తల భరతం పడతామని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. కడప, రాయచోటిలో వైసీపీ సమావేశానికి హాజరైన పెద్దిరెడ్డి టీడీపీ కార్యకర్తలను బెదిరించే విధంగా బహిరంగ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బంది పెడుతుందని, సోషల్ మీడియా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతుందన్నారు. గ్రామ స్థాయిలో కూడా మన కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైసీపీ కార్యకర్తలపై చేసిన దాడులకు ప్రతిదాడులు ఖచ్చితంగా ఉంటాయి అని అన్నారు. మా తడాఖా ఏంటో జగన్ సీఎం అయ్యాక వారికి రుచి చూపిస్తామన్నారు. ఇక నుంచి కార్యకర్తలకు అండగా ఉంటాం అని భరోసా ఇస్తామని జగన్ చెప్పారు. జగన్ ఆదేశాలను అందరూ పాటించాలి, ఎవరికి భయపడాల్సిన పని లేదు అని అంటున్నారు. మరోవైపు 1995 ఉమ్మడి ఏపీలో టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. టీడీపీలో చోటు చేసుకున్న పలు కీలక పరిణామాల నేపథ్యంలో నాడు యువనేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. అప్పటిదాకా సీఎంగా వ్యవహరించిన వారంతా ఫక్తు రాజకీయ నాయకులే, పెద్దగా టెక్నాలజీపై అవగాహన లేని వారే. అయితే చంద్రబాబు ఏపీ ప్రజలకు సరికొత్త పాలనను అందించారు. అప్పటిదాకా కరెంటు బిల్లు కట్టేందుకు వచ్చిన వారితో విద్యుత్ శాఖ కార్యాలయాల ముందు భారీ క్యూలు కనిపించగా చంద్రబాబు వాటిని మాయం చేశారు. అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అందిపుచ్చుకున్న చంద్రబాబు మైక్రోసాఫ్ట్ సీఈఓ బిల్ గేట్స్తో భేటీ అయ్యారు. ఈ భేటీ ఏపీ పాలనను సమూలంగా ప్రక్షాళన చేసింది. అందుబాటులోకి వచ్చిన ఐటీ సద్వినియోగం చేసుకున్న చంద్రబాబు ఈ సేవా సెంటర్ల పేరిట వినియోగదారుల సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరెంటు బిల్లులతో పాటు ఇతరత్ర శాఖల సేవలు కూడా ఈ కేంద్రాల ద్వారా జనానికి ఈజీగా అందేలా చర్యలు చేపట్టారు. చంద్రబాబు దూరదృష్టితో ప్రారంభించిన ఈ సేవా సెంటర్లు సక్సెస్ కావడంతో అదే తరహా కేంద్రాలు దేశవ్యాప్తంగా ఏర్పాటయ్యాయి. తాజాగా ఇప్పుడు ఐటీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డామినేట్ చేస్తోంది. 1995లో ఐటీ విజృంభిస్తున్న వేళ చంద్రబాబు ఎలా అయితే సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారో, అలాగే ఇప్పుడు ఏఐ తన ప్రభావం చూపడం మొదలుపెట్టిన 2025లోనూ చంద్రబాబు ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇంకేముంది, నాడు ఐటీని వాడుకున్నట్లుగానే ఇప్పుడు ఏఐని వాడుకునేందుకు ఆయన రంగంలోకి దిగారు. అది కూడా అందరికంటే ముందుగా ఏఐపై చంద్రబాబు దృష్టి సారించారు. ఫలితంగా ఏపీలో గురువారం వాట్సాప్ గవర్నెన్స్ లాంఛనంగా ప్రారంభమైంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ నూతన తరమ పాలన విధానాన్ని ప్రారంభించారు. నాడు ఈ సేవా కేంద్రాలు ఎలా అయితే సక్సెస్ అయ్యాయో, నేడు వాట్సాప్ గవర్నెన్స్ కూడా డబుల్ సక్సెస్ కావడం ఖాయమేనని చెప్పక తప్పదు. రాష్ట్ర ప్రజలు ఇంటిలో కూర్చునే దాదాపుగా అన్ని రకాల పౌర సేవలను తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా అందుకోనున్నారు. ఏ ఒక్క సేవ కోసం కూడా జనం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా జవాబుదారీతనం కూడా పెరుగుతుంది. నకిలీల బెడద తగ్గుతోంది. ప్రస్తుత వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలు మాత్రమే అందనున్న భవిష్యత్తులో అన్ని రకాల పౌర సేవలు దీని ద్వారానే అందనున్నాయి. అంటే నాడు ఐటీతో పాలనను సమూలంగా మార్చివేసిన చంద్రబాబు ఇప్పుడు ఏఐతో ప్రభుత్వ పాలనను మరింతగా సులభం చేస్తున్నారన్నమాట వస్తోంది.